క్షణమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు
మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమై
స్నేహమా. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మన అందరి ఫ్రెండ్స్లో 2 ఫ్రెండ్స్ ఎక్స్పైర్ అయ్యారు, చిన్న సురేష్. వాళ్ళ గురించి 1 మినిట్ మనం మౌనం జై హింద్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో.
ఫ్రెండ్స్ చెప్తే మీరు ఏం చెప్పినా అనేటువంటి విషయం నాకు తెలియదు. ఎందుకంటే 20 years అయిపోయింది. మీలాంటి వాళ్ళు చాలామంది బ్యాచ్లోకి అయిపోయింది. ఫస్ట్ ఫ్రెండ్ చెప్పినటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మమ్మల్ని పిలిచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు పిలిచి మేము వచ్చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రూల్ నెంబర్ 5 వచ్చి ఒక్కొక్కరు నేను చెప్పేది ఏం భయపడాల్సిన అవసరం లేదు, చెప్పేది ఏనండి. ఫస్ట్ నేను అప్పుడు నేను చెప్పినప్పుడు ఇంకా రాయలేదా ఏమంటే చేసి ఇట్లా చేసి సేమ్ అట్లనే. ఇప్పుడు ఏం చేస్తారంటే రూల్ నెంబర్ 5 వచ్చి మీరు ఏం చేస్తుంది 10th బాగా ఆపేసిందా, ఇంజనీరింగ్ చదివిందా, తర్వాత రియల్ ఎస్టేట్ చేసిందా, సర్పంచ్ అయిందా, పిల్లలైన మంది ఒక్కొక్కరు చెప్తుంది. ఒక్కొక్కరు ఐఐటీలు అవుతున్నారా, ఇంకేం చేస్తున్నారో టీచర్స్ అవుతున్నారా, ఇవన్నీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు చెప్పినటువంటి విద్యార్థులు ఈ పొజిషన్లో ఉన్నటువంటి అది తెలుసుకునే చాలా సంతోషం. మీరు మమ్మల్ని తెలిసినందుకు కాదు, మీరు ఏందైనా మేము తెలుసుకోవాలి, మా కోసం మీరు మాట్లాడాలి. మీకంటే మీరు ఫోన్లో అటు మాట్లాడతారు, మాకేం తెలియదు కదా మీరు ఏం చేస్తుండ్రు. మీరు ఒక్కొక్కరు ఈ క్లాస్ అనుకోండి, ఒక్కొక్కరు వచ్చి మీరు ఎంతమంది చదువుతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఏదైతే అందరూ మన మీద కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. వచ్చి అందరూ మాట్లాడండి. ఎవరేమనుకుంటారు లేదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు ఒక్కొక్క రూల్ నెంబర్ 1 నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, టీచర్స్ వాళ్ళకి, అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా. ప్రతి ఒక్కరు రావాలని పదే రిప్లై ఇవ్వకపోయినా కాల్ చేసి మరీ చేశాము. బాయ్స్లో కూడా చేశారు చాలామంది. కొందరు వెనకంజ ఉన్నా కూడా ముందుకు రావాలి కంపల్సరీ అనేసి అయితే మేము చేసాము ప్రయత్నము. ఇంకా మిస్ అయిన ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. కంపల్సరీ 20 years ఆఫ్టర్ కాబట్టి అందరూ రండి అని రిక్వెస్ట్ చేసినా కూడా గర్ల్స్లో చాలామంది రాలేరు. నేను 10th వరకైనా పోటీ పడి చదివిన డిగ్రీ వరకు చదివిన నా గేమ్ నేను రీచ్ అవ్వలేకపోయాను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ నా జీవితం ఇప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంది. హస్బెండ్, పిల్లలు, 2 బాబులు నాకు. నేను చదవకపోయినా నా సంపాదన అంటూ నాకు ఉండాలి అనేసి, జాబ్ చేయకపోయినా పర్వాలేదు అనేసి నేను శారీ బిజినెస్ చేస్తున్నాను. నేను సక్సెస్ఫుల్ అయ్యాను శారీ బిజినెస్లో. మా హస్బెండ్ వద్దులే, ఎందుకు నేను చూసుకుంటా కదా, వద్దు అనేసి అన్న, అత్త మామయ్య ఎవరు వద్దు అన్నా నేను చేస్తాను, నేనేం తప్పు పని చేయట్లేదు కదా, నాకంటూ సంపాదన ఉంటే నాకు కొంచెం గర్వంగా ఉంటుంది కదా అని రిక్వెస్ట్ చేసి నేను ఆ ఫీల్డ్లో దిగాను. ప్రతి ఒక్కరు ఎవరు గోల్ రీచ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. అందరి లైఫ్ అలాగే ఉండాలని లేదు. బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను. చదివి జాబ్ చేయలేను, మా నాన్న కోరిక నేను నెరవేర్చలేకపోయాను. జాబ్ కంపల్సరీ కొట్టాలని చాలా కష్టపడి చదివాను, అయినా గోల్ రీచ్ అవ్వలేదు. పర్సనల్గా అయితే లైఫ్ నాది ఓకే, బాగానే ఉంది. కానీ ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలని కూడా నేను ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా వల్ల ఎవరికైనా 10th వరకు బాయ్స్లో అయినా గర్ల్స్లో అయినా టీచర్స్ వాళ్ళకైనా సార్ వాళ్ళకైనా ఏదైనా నా తప్పు ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను. ఓకే. సార్ వాళ్ళ మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఒక ఎంకరేజ్మెంట్, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. మీరు పోటీ పడి చదవాలి, మీరు బాగా ఫస్ట్ రావాలి అనేది ఎంకరేజ్ నన్నైతే చాలా చేశారు. ఎంత చేసినా నా ఫీలింగ్ అయితే నేను ఒక జాబ్ అయితే కొట్టలేననే ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. కానీ అదే హ్యాపీగా ఫీల్ అవుతుంది. పర్లేదు, నా లైఫ్ ఓకే, ఎంజాయ్గానే ఉంది, బాగానే ఉంది. హస్బెండ్, పిల్లలు, నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను శారీ బిజినెస్లో కూడా సక్సెస్ అయ్యాను. మీరందరూ కూడా ఏ గోల్ రీచ్ అవ్వకుండా పర్వాలేదు, హ్యాపీగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జెడ్పీహెచ్ఎస్ హైదరాబాద్ 2004-2005 SSC బ్యాచ్ అందరికీ సోదరిమణులకు
అలాగే నాతో చదువుతున్న సోదరులకు, అలాగే మాకు విద్యాభ్యాసం చేసిన మా గురువులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనము ఈ సంవత్సరానికి ఒక 20 సంవత్సరాలు అయింది, 10వ తరగతి అయిపోయింది. ఒకప్పటి జ్ఞాపకాలు మనందరిలో మళ్ళొకసారి అవి చిగురించి ఆ టైంలో మనం ఏమేమి చేసినాము, ఎట్లా అల్లరి చేసుకున్నాము, పాత జ్ఞాపకాలు అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించి నా మిత్రులు కానీ, నా సోదరులు కానీ, మా గురువులు కానీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. దాదాపుగా 4-5 డేస్ నుంచి అటు ఇటు ఆ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ అది ఇది అని కష్టపడి తిరిగి లాస్ట్ వచ్చి సెలెక్ట్ చేసిరు. అయినా చాలా ఆనందంగా ఉంది. మనము జీవితాల్లో ఏం నేర్చుకున్నాము, ఏం చేస్తూ ఉన్నాము, మనకి గురువులు అనేవాళ్ళు ఆ రోజు మన స్కూల్కు రాకపోయి ఉంటే, మనం ఆ విద్యాభ్యాసం పొంది ఉండకపోయి ఉంటే, మనం ఏ సాధించకుండా అదే ఇళ్లలో బర్లను ఆవులను మేపుకుంటూ ఆ చెట్లు కొట్టి రోజువారి కూలీలాగా బతికేట్టున్నాం. వాస్తవానికి ఆ రోజు నాడు ఈ గురువులు మనకు అభ్యసించినప్పుడు నేనైతే చాలా పూర్ స్టూడెంట్. నేను నా బెంచ్ లాస్ట్ బెంచ్ నాకు చదువు చక్కగా రాకపోయింది. 10th కూడా ఆల్రెడీ ఫెయిల్ అయ్యి సెకండ్ అటెంప్ట్లో పాస్ అయినా నేను. కాకపోతే నాకు ఒక కర్తవ్యం ఏంటంటే పొలిటికల్గా ముందుకెళ్ళాలనేది ఒకటి నా మైండ్లో ఉండే. అది నేను రీచ్ అయినా, సర్పంచ్ అయినా, అట్లాగే బిజినెస్లో కూడా సక్సెస్ అయినా. రియల్ ఎస్టేట్ నేను చేసేది రియల్ ఎస్టేట్. నా వరకు వస్తే నేను హ్యాపీగా ఉన్నాను. ఎవరికైనా ఆపద కూడా సాయం చేసేంత కూడా నేను ఉన్నా. ఈ టైంలో నాకేమి పెద్ద ప్రాబ్లం లేదు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకొకటి, ఈ గురువులకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నా సార్. మీరు ఆ రోజు ఏమనుకునేవారంటే ఈ కొడుకులు ఏమైపోతారు రేపొద్దున, చదువు రా అని 100 సార్లు అంటే చదువుకొని రా, మంచిగా చదువుకొని బాగుపడను రా అని అన్న మాటలు అన్నీ గుర్తుపెట్టుకున్నాం సార్. ఆ రోజు మీ అభ్యాసం మేము పొంది ఉండకపోతే ఈరోజు ఏమైపోయి ఉండేవాళ్ళం సార్. నలుగురికి సేవ చేసే అవకాశం దొరికింది. ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే రాణిస్తున్నారు రియల్ ఎస్టేట్లో కానీ, ఇంకా ఏదో ఇతర వ్యాపారాల వల్ల. ఇప్పుడు నా సోదరి చెప్పింది, నేను సొంతంగా శారీ బిజినెస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాను. అలా ఇంకెంతమంది ఉన్నారు. అట్లాగే ఇంకో విషయం, నాకు తెలిసిన విషయం ఏంటంటే మన బ్యాచ్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయంట 2 ముగ్గురికి, నాకు తెలియదు. అందరికి కంగ్రాచులేషన్స్. అట్లాగే ఇంకా 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 ముందుకెళ్ళాలి. మన బ్యాచ్ అనేది ముందుకు వెళ్తే మనకే గర్వకారణం. ఒకడు సర్పంచ్ అయ్యాడు, ఇంకోడు ఎంపీడీసీ అయ్యాడు, ఒకడు నెక్స్ట్ వ్యాపారంలో వీడు పెద్ద ఎత్తుకు ఎదిగిండు. ఇంకొకటి వేరే వ్యాపారాలు కానీ, రాజకీయం కానీ, ఇంకా ఏ విషయంలో ముందుకెళ్తే 100% నేను హ్యాపీగా సంతోషిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మన బ్యాచ్లో ఇంకెవరన్నా కొద్దిగా ఆర్థిక పరంగా కానీ, ఇంకే విషయంలో కానీ కొద్దిగా వెనుకబడి ఉంటే, వాళ్ళ పరిస్థితులు అస్సలే బాగాలేని వాళ్ళు ఉంటే, మనందరం కలిసి వాళ్ళకి 100% హెల్ప్ చేయడానికి నేనైతే ఒక్క అడుగు ముందరికి వేస్తా. నేను ఒక్క అడుగు ముందరికి వేయడానికి అయితే రెడీగా ఉన్నా. నాతో పాటు మీరు రెడీగా ఉన్నారని అనుకున్నా. అట్లా ఎవరైనా ఉంటే మనందరి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో చదువుకున్న మిత్రులే కదా. ఆ మిత్రులకు మనం ఇదొక హెల్ప్ చేద్దాం. ఎందుకంటే మనం గిటార్ అయినాం, మనం బాగున్నాం. వాడు బాగలేదంటే మన పరిస్థితి బాగలేక ఏదో మన కర్మ అట్లా అయిపోయింది. ఈ డేట్లో మనం బాగున్నాం కాబట్టి బాగలేని కూడా ఉంటే వాడికి కూడా హెల్ప్ చేసి 100% సహకరిద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, అలాగే చారి సార్ గారికి, పీటీ సార్ గారికి, సుష్మా టీచర్ గారికి, నీలమ్మ టీచర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు 2 పాపలు.
10th నా మ్యారేజ్ అయిపోయింది. నేను మ్యారేజ్ చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సార్ వాళ్ళు కూడా నువ్వు చదువుకోవాలమ్మా, నువ్వు రేపు మంచిగా చదువుతావు అని అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల నా మ్యారేజ్ జరిగింది. సరే చదువుకోవాలని నాకు లేకున్నా నా పిల్లలను నేను చదివిస్తాను, నా నమ్మకం నాకుంది. రేపు వాళ్ళని ఏదైనా పై స్థాయికి ఎదగాలని అదే కోరుకుంటున్నాను. అది ఆ టైంలో పరిస్థితులు బాగాలేక, బస్సులు లేక మహేందర్ గౌడ్ మధ్య వైస్ఫీల్డ్లో చేసినాం. నేను అంటే మన మద్దూరు నుండి హైదరాబాద్ రావడానికి బస్ సౌకర్యం లేకుండా సైకిల్ మీద వచ్చేటాను. ఇలా దేవుడైతే ఒక్కోసారి సార్ చక్కెర లేదు చూడే, చక్కెర లేదు తీసుకుంటే ఎగ్జామ్లో పోతాం కంప్లీట్గా. అలా కాకపోతే 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోలేక దేవాలయాన్ని కూడా వెళ్ళాను అన్నమాట. దేవాలయాన్ని చెప్పిన 2 సంవత్సరాలు చెప్పిన తర్వాత నెక్స్ట్ వ్యవసాయం అంటూ ఈ ఆర్ఫీల్డ్ లీక్విడ్ అనుకో లాస్ట్ మైన్స్ ఫీల్డ్లో కూర్చున్నాను. ఆ మైన్స్ ఫీల్డ్లో కూడా 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ విధంగా కుటుంబం సాగుగా జరుగుతున్నాం. ఇప్పుడు నాకు 2 పాపలు బాబు. థ్యాంక్ యూ. శ్రీనా గౌరవనీయులైన మన ఉపాధ్యాయులు మన నరసింహాచార్య సార్ గారికి వివేకపూర్వక నమస్కారాలు. అలాగే మన పిటి సార్ గారికి వివేకపూర్వక నమస్కారాలు. మన సుష్మా మేడం గారికి అలాగే నిగమ టీచర్ గారికి ఇద్దరికి గారికి వందనాలు. నాతో విద్యార్థి బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనం చదువుకున్నప్పుడు ప్రతి ఒక్క జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి మైండ్లో సెట్ అవుతుంది. చిన్న విషయం నుంచి మన బ్రెయిన్ సెట్లో కానీ కొంతమందికి ఎలా ఉంటుంది కానీ ఒక ప్రతి జ్ఞాపకం మెమొరీ లాగా ఉంటుంది. కంప్యూటర్ మెమొరీ ఉంటుందా, కొంతమందికి మైండ్లో సెట్ ఎక్కువైపోతే మెమొరీ లాగా, కొంతమందికి మన మెమొరీ ఏంటంటే కంప్యూటర్ సెట్టింగ్ వచ్చేసి మనం మైండ్ సెట్టింగ్ పట్టేస్తే కంప్యూటర్ స్టార్ట్ చేసాం. దాని ప్రకారంగా పోల్చుకుంటే మన మైండ్లో ఎన్ని రకాలుగా రీచ్ అవుతుందో ప్రతి ఒక్క అనుభవం ప్రతి ఒక్క పార్ట్ నుంచి మొదలు పెడితే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పటి వయసు నుంచి ఎదిగే కొద్దీ దాన్ని తట్టుకుంటూ ముందుకు పోయే శక్తి ప్రతి ఒక్కరి లోపల కంపల్సరీ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే విధానం కానీ ఇంట్లో సహకరించే ప్రతి ఒక్కరి పట్టుదల కానీ దాని విధానంగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి వయసు నుంచి పెద్దగా దాంట్లో అందరూ సహకరించకపోవడం లేదా మధ్యలోనే కొంతమంది బ్యాక్ కావడం, అంతలో ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా బ్యాక్ కావడం వల్ల స్టడీ అనేది చాలామందికి బ్యాక్ అవుతుంది, కొంతమందికి ముందుకెళ్తుంటుంది. ఎంతవరకు కూడా చదవడానికి కూడా కొంతమంది పట్టుదలని ముందుకు వెళ్తూ ఉంటారు కానీ దానికి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించలేక బ్యాక్ అవుతుంటారు. అలాంటి టైంలలో చాలామంది ఎలా ఉందంటే పొలాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకొని అమ్మాయిలకు సేవ చేసుకుంటూ దాదాపు చేతికాడికి 4 వారాలు లేదా 4 ఆవులు తీసుకొచ్చి వాటి వ్యాపారంగా చేసుకొని నడుస్తున్న రోజు మన ప్రతి ఒక్క విలేజ్ నడుస్తున్నారు. ఇది 100% గ్యారంటీ. దాని ప్రకారం పోల్చుకుంటే ఏదేమైనా ఎవరికి స్టడీ పర్సన్ కానీ మన బిజినెస్ పరంగా కానీ మనం ఏం చేయాలనే గోల్ మన మైండ్స్లో పెట్టుకున్నా దాన్ని తట్టుకుంటూ పోయే కొద్దికి అడ్డంకులు ఎన్నో వస్తూ ఉంటాయి. దాన్ని దాటుకుంటూ ముందుకెళ్తే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం, లేకుంటే అందులోనే ఆగిపోతాం. దీన్ని పోల్చుకుంటే నేనే ఉన్నా ఎగ్జాంపుల్. నా వయసులో 10th కంప్లీట్ చేసిన తర్వాత నా ఇంటి ప్రాబ్లమ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మా జనరల్ ఉంటే మనం మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత మా మమ్మీ 2006లో డెడ్ అయింది. అప్పటికి అన్నవాళ్ళు అందరూ ఎవరు వాళ్ళు సపరేట్ అయిపోయారు. 18 years నాకు మ్యారేజ్ అయింది. 18 సంవత్సరాల వయసులో తెలియదు. ఆ తర్వాత నేను అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటి వరకు ప్రతి ఒక్క చేతి తీసుకొని పక్కన పొలాలు తినుకుంటూ వాటి ప్రకారంగా బయటకు వచ్చాను. నాకు ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాప వచ్చేసి మనకు 2019లో డెత్ అయింది. 11 years వచ్చాక పాప అయిపోయింది. జైన్ స్పేస్ వచ్చింది. 4 years చూసాను. పాప 9 years దాకా చనిపోయింది. ఆ తర్వాత బాబు ఒకటే ఉంది. బాబుని ఇప్పుడు ప్రజెంట్ అయితే రవీంద్ర భారతి హాస్టల్ వేసేస్తాను. 8th class బాబు 8th class చదువుతుంది. ఆ తర్వాత నేనేం కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేని జీవితాల్లో ప్రతి ఒక్కరి ఇబ్బంది ప్రతి ఒక్క సెకండ్ నుంచి టైం స్టార్ట్ చేస్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న మధ్య దాని వెనకాల రన్నింగ్ ప్లేస్లో ఉంటుంది. మనకు వచ్చే ఎదురు అడ్డంకులు కానీ
మనకు వచ్చే శుభకార్యాలు కానీ లేకపోతే దాని ప్రకారంగా మనం పోల్చుకుంటే ఎన్నో కష్టాలు జరుగుతూ ఉంటాయి. దీని విధంగా ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా వాటిని శక్తిగా పోల్చుకొని ముందుకు జాగే ప్రతి ఒక్క పర్సన్ విజయాన్ని అందుకోగలుగుతాడు. కానీ ఆ తర్వాత వస్తే ప్రతి ఒక్కరు చిన్నగా చదువుకున్నాం, ఎన్నో రకాలుగా విలేజ్ హైదరాబాద్ నుంచి, మద్దూరు నుంచి, నాందాపేట, దామాలపల్లి, ప్రతి ఒక్క విలేజ్కి అందరం వచ్చినాం. ఆ ప్రకారంగా మనకు చెప్పే గురువులు కూడా వాళ్ళ విలేజ్కి వచ్చి మనకు యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరికి బాగుపడండి, ఎదగండి అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. స్టడీ పర్సన్గా హోంవర్క్ రాయకుండా లేకపోతే స్టడీలో ఆన్సర్ చెప్పకపోయినా మన నీలమ్మ టీచర్ ఉండే ఫస్ట్ వస్తూనే బాయ్స్నే స్టాండప్ అంటుండేది. తెలుగు టీచర్ వచ్చేసి ఫస్ట్ వచ్చి బాయ్స్నే లేవమని చెప్తుంది. ప్రతి క్వశ్చన్ బాయ్స్ అడుగుతుంది. తర్వాత గర్ల్స్కి సపోర్ట్ ఇస్తే బాయ్స్కు దాని ప్రకారంగా ప్రతి ఒక్క లైఫ్ ఎలా ఉందండి, ప్రతి ఒక్కరు కూడా మన మనసు ప్రకారంగా ఆలోచించుకొని ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలు కొంచెం పక్కన పెట్టేసి ఆ 2 నిమిషాలు మన మనసులో ప్రశాంతంగా ఆలోచించుకుంటే ప్రతి ఒక్క లైఫ్ ఆనందంగానే గడుస్తూనే ఉంటుంది. బయట డబ్బు వల్ల కాదు ఆనందం దొరికేది, జస్ట్ అపార్ట్మెంట్ నుంచి కాదు, కార్ వెహికల్ కాదు. 2 నిమిషాలు పక్కన జరిగి మన మనసు ప్రశాంతంగా పెట్టి ఎదుటి మనుషులకు ఇద్దరి కానీ మొదలుపెట్టి ఒక్కరు పర్సన్స్ మొదలుపెట్టి నీకు సాధ్యమైనంత వరకు ముందుకెళ్ళి నా జేబులో ఏమీ లేదు అలాగా వానికి ఎందుకు ఇద్దు అనకుండా నీతో ఉన్నదన్నా షేర్ చేస్తే ఆనందం దొరికిన ప్లేస్ ఎక్కడ కూడా లైఫ్ లేదు, ఏ పర్సన్ కూడా లేదు. ఎందుకంటే మన జేబులో ఉన్న ₹1 కాయిన్ మనకు చాలు బిజినెస్ చేయడానికి కానీ లేదా మనం ఎటు పోవడానికి కానీ మనకు తీసే ప్రతి దారి చేయడానికి ₹1 కాయిన్ చాలు. ఎందుకంటే ఆ ₹1తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్గం. ఆ ₹1 ఏదేమున్నా నీవున్న సక్సెస్ గోల్ చేరుకోవడానికి దానికి ఇంకా నష్టం జరగడానికి కూడా నష్టం జరిగితేనే మనిషికి పొలిటికల్గా ధైర్యం ఎక్కువ ఉంటుంది. విజయాన్ని సాధించినప్పుడు పక్కన ఉన్న 100 మంది, వేలాది మంది చప్పట్లు కొడుతుంటారు. ఆ చప్పట్లు కొట్టే ఆనందం కాదు, ఒక్కసారి ఓడిపోయి చూడు నీ జీవితం ఏం చేస్తుంది. ఒక్కసారి నువ్వు ఓడిపోయి బ్యాగ్ జరిగి చూస్తే నీకు 1000 రకాల ఆనందం దొరుకుతుంది. నేను ఏం కోల్పోయినా, ఏం నష్టపోయినా, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం చేయాలి, నేను ఎట్లా ఎదిరించుకోవాలి, నాతో పాటు ఉన్న బ్యాక్ సైడ్ 10 మందికి ఎలా నేను చెప్పాలి. దాన్ని పోల్చుకుంటే విజయం పొందినవాడు ఎదుగుతూ పోతూ ఉంటే సన్మానాలు సత్కారం చేసుకుంటాం కాబట్టి వాడు పైకి వెళ్ళిపోయి బ్యాక్ చూసుకోడు. ఎందుకు చూసుకోవాలంటే నేను ఎదిగిపోయినా నాకు గర్వం ఉంది, పొద్దున వస్తాయి, మీడియా వస్తుంది, పేపర్కి వస్తున్నా, 10 మంది టీవీలో యాడిస్తున్నారు. ఈ రకంగా కాకుండా ఒక్కసారి గోల్ పెట్టినప్పుడు దాన్ని ఓడిపోయి చూడాలి. ఆ ఓడిపోయి చూస్తే దానిలో ఉన్నంత సేఫ్టీ దేంతో కూడా దొరకదు. నువ్వు ఓడిపోయావంటే ఎన్ని రకాలు నువ్వు ఉన్న 100 మందిలో కూర్చున్న 100 మంది మైండ్ సెట్ ఒక్కదేనే ఉంటుంది. నేను ఏం చేయాలి, నేను ఎందుకు ఓడిపోయినా, కారణం రీజన్ ఏంది, నాతో పాటు ఇంకెంతమంది బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏం ఎందుకు ఓడిపోతున్నారు. ఈ ప్రతి ఒక్క సెకండ్ గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్క లైఫ్ గోల్ ఉన్నట్టే. దీంట్లో వచ్చేసి మనం ప్రతి ఒక్క రూపాయి చికెన్ కాంచి మొదలుపెట్టే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించవచ్చు. డబ్బు పరంగా పోతే ఆ డబ్బు ఎప్పటికీ శాస్త్రం కాదు. మన జేబులో ఉన్న పైసా, మన రూపాయి, మన చివరి శ్వాస వదిలేటప్పుడు మన వచ్చే రూపాయి మాత్రమే మనది. చివరికి ఉన్న ఇంట్లో డబ్బు కాదు, ఎంత బిల్డింగ్, ఎంత అపార్ట్మెంట్ కట్టినా కూడా తిరిగి తీసుకెళ్ళి బయట వేసి టేబుల్ వేసి పైరేస్తే తప్ప కానీ బిల్డింగ్లో మాత్రం కూర్చోదు. తీసుకెళ్ళి తర్వాత ఆ కొద్ది గంటలు గడుస్తున్న కొద్ది టైం అవుతుంది, బాడీ స్మెల్ వస్తుంది, శ్వాస పోయినప్పుడే చనిపోయిండు, గంట కష్టపడి బాడీ తీసుకొస్తున్నా, తర్వాత ఇంటికి వేసినాక తీయని స్మెల్ వస్తుంది, వితౌట్ అవర్స్ చనిపోతూ ఉంటుంది. అలాంటి లైఫ్ కోసం వాళ్ళ పోరాటం చేస్తుంది. అలాంటప్పుడు మనం ఒక 10 మందికి చివరిగా ఉన్నంత వరకు 10 మందికి హెల్ప్ చేసే విధంగా బతకాలని కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. క్లాస్లో కూడా మీకు గుర్తుందనే ఉన్నది, మ్యాక్సిమం అందరు ఫెయిల్ అయ్యారు. ఇయర్ హయ్యర్ మార్క్స్ నాకే వచ్చాయి, 375 హైయెస్ట్ మార్క్స్ నాది. పుష్ప 365. ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళం మేమిద్దరము ఇంకా ఉన్నారు. అప్పుడు అది మేము షాక్ అయ్యాము. యాక్చువల్గా 400 పైన వస్తేనే ఎక్స్పెక్ట్ చేసాం, కాకపోతే మార్క్స్ తక్కువ వచ్చాయని మేము ఫీల్ అయ్యాము ఇద్దరం ఇంట్లో. కానీ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఫెయిల్ అయ్యారు స్కూల్లో, మీరే ఇంకా పాస్ అయ్యారని చెప్పేసి మాకు మండల ఆఫీస్ నుంచి కాల్ వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారు. వచ్చి మా ఇద్దరికి మా ఊర్లో స్టేజ్ పెట్టి, ఎందుకు అయ్యారు అలా ఏందో తెలియదు కానీ షాకింగ్గా ఉంది, ఒకసారి ఒక పక్క హ్యాపీగా ఉంది. అలా గడిచిపోయింది. అలాగే నెక్స్ట్ స్వప్న కూడా మాకు చాలా ఇంటర్మీడియట్ చేసింది. ఇంటర్ అందరి టీచర్ మ్యామ్ నుంచి కొంచెం సైన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అప్పుడు సోషల్, తెలుగు అవన్నీ భయం వేసేది, మ్యాథ్స్ అయినా మ్యామ్ చెప్పే సైన్స్ నచ్చేది, కొంచెం బయాలజీ. ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను, తర్వాత బీటీసీ చేసాం. ఇంటర్ డిగ్రీ అని కూడా స్వప్న మాతో చేసింది. మేము బెస్ట్గా అప్పటి వరకు కూడా ఉన్నాము.
సడన్గా తనకు పెళ్ళి దూరం అయిపోయింది. ఏంది బాగా ఉంటే కానీ తర్వాత కంటిన్యూ చేశాను. నేను ఒకదాన్ని అయిపోయాను చెప్పేసి బీఈడీ చేశాను. బీఈడీ చేశాను మ్యామ్. లాస్ట్ ఇయర్ డిఎస్సీ కూడా రాశాను. 68 మార్క్స్ వచ్చాయి. 72 రావాల్సింది 68 వచ్చాయి కట్టాకు. ఒక 4 మార్క్స్ తర్వాత జాబ్ పోయింది. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సీ కూడా ట్రై చేసి తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవన్నీ మీకు అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంజనేయ సార్ గారు, నరసింహ సార్ గారు, సుష్మా మేడం గారు, నీలాటి సార్ గారు, అట్నే మా తోటి ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చాలా కష్టపడి మంచి డిసిషన్ తీసుకొని ఒక 1 వీక్ నుండి కష్టపడ్డాను మా ఫ్రెండ్స్. అందులో నేను లేను, ఈరోజు వచ్చాను యాక్చువల్గా. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయినా నా ఫేస్ తెలిసి లేదు సార్. సారీ కూడా ఉంది కదా మా గురువు గారు. అయితే స్కూలింగ్ వరకు నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా సార్. ఆఫ్టర్ మా నాన్నగారు చెప్పారు, నువ్వు చేయకపోతే బలం అయిపోయి చూసుకున్నాను. అసలు 9, 10 బాగా కష్టపడి చదువుకొని ఎంబీఏ వరకు చేశాను సార్. మంచిగా బిజినెస్లో చేస్తున్నాం సార్. కొంచెం ఒడిదొడుగులు అనేవి ఉన్నాయి. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నందుకు ఇంకేం ఉండదు. ఏమున్నా ఇలా కలుసుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం, సొల్యూషన్స్ కూడా వెతుకుంటున్నాం వాటికి సంబంధించి. సో నా నుండి నేను ఒక సజెషన్ చెప్పగలుగుతాను. మనం ఒక ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఒడిదొడుగులు ఉంటాయి. షిఫ్ట్ కాకుండా ఒకే దగ్గర ఉండేదానికి ఒకసారి జరిగిన మిస్టేక్ ఇంకోసారి జరగకుండా రెప్లికేషన్ చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీతో పనిచేసినప్పుడే మనం హ్యాపీగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను ఎవ్రీవన్. మ్యారేజ్ అయ్యింది ఇన్ 2016. బాబు 7 years, పాప 5 years చదువుకుంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్. నా విన్నపం ఏంటంటే ఎవరికి ఎలాంటి స్టేజ్ పీరియడ్స్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి ఒక 1 minute వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటే సార్ వాళ్ళు కానీ ఇంకా మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్లీజ్. నా పేరు భిక్షపతి. మా వృత్తి కనీస శాతాలు. బాబు పాప. నా రోల్ నెంబర్ వచ్చేసి 50. అవకాశం ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది సార్. పూర్వ విద్యార్థుల సమ్మేళనం భాగంగా మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం సార్. సార్ 10th వరకే స్కూల్ ఆఫ్ చేసిన. 10th వెళ్ళగానే మా నాన్న డెత్ అయ్యారు సార్. దాని కారణంగా నేను స్కూల్ బంద్ చేయడం జరిగింది. కొద్దిపాటి చిన్న వ్యవసాయం ఉంది సార్. ఆ వ్యవసాయం చేసినప్పుడు కాలం గడుపుకుంటూ చిన్న రియల్ ఎస్టేట్ వచ్చింది. అందులో కాలం గడుపుకుంటూ వెళ్తున్నాం సార్. మంచిగా ఉన్నాం సార్. తోటి విద్యార్థులు మళ్ళారందరూ వచ్చి ఉండి ఇంకా పైకి ముందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. స్టూడెంట్స్ అందరికీ, నాతో కలిసి తిరిగిన ఫ్రెండ్స్కి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నేను వచ్చేసి నాకు 10th అయిపోయినాక మేము నలుగురం అక్క చెల్లెలు ఉన్నాము. మా నాన్న తొందరగానే మ్యారేజ్ చేసిండు. తర్వాత నేను ఇంకా 10th అయిపోయినాక పెళ్ళి అయిపోయినాక మేము బాగానే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు ఇంకా చెప్పలే, అది చిన్న ఉన్నప్పుడు పెళ్ళయింది కానీ మంచిగా ఉండేవాళ్ళము. మధ్యలో మా ఆయనకి ప్రమాదం జరిగింది, ఆయన లేడు. ఇప్పుడు నాకు ఒక పాప ఒక బాబు. 2nd year పాప, ఇక బాబు వచ్చేసి 9th class 10th class. ఇప్పుడు బాగానే ఉన్నాం కానీ 7 years నేను శ్రీ చైతన్య చిన్నపిల్లలకి స్కూల్ చెప్పినామన్నమాట. అంతే, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను మేడం. నాకు ఆటలంటేనే ఎక్కువ ఇష్టము, చదువు మీద పెద్ద ఇష్టం లేకుండా సార్ చాలా ఎంకరేజ్ చేసిండు. మీరు ఆటలు బాగా ఆడతారని బాగానే తీసుకోండి. నన్ను
బాగానే ఎంకరేజ్ చేసింది. కానీ తర్వాత నాకు ఏంటంటే నాకు ఆ తర్వాత ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు, తీసుకుపోయే వాళ్ళు లేరు. నాకు ఇంట్రెస్ట్ మొత్తం అంతా ఎక్కువ స్టడీ పై కంటే గేమ్స్లోనే ఎక్కువ ఇష్టం. గేమ్స్ అంటే ఏదైనా ఆడగలుగుతా, నేను ఒక్కటే అని కాదు, ఏదైనా ఆడగలుగుతా. అన్నిట్లలో ఇంట్రెస్ట్ ఉండేది చాలా. నేను 2-3 సార్లు తీసుకెళ్తే ఉప్పది అక్కడక్కడ వెళ్ళినా కూడా సార్ ఎంకరేజ్మెంట్ చాలా ఉండే. షాపాల్లో కూడా 2-3 ప్రైజ్లు వచ్చినాయి, అంత బాగానే ఆడిన. నేను అసలు 10th పాస్ అయితే అనుకోలేదు. 300 మార్క్స్ వచ్చినాయి. నేను స్వప్న, మమత, పుష్పలత నలుగురమే పాస్ అయినాం సార్. అప్పుడు నాకు ఆడికైనా తర్వాత తెలిసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను అసలు చదవలేకపోతున్నాను అనుకున్నా, కానీ నిజంగా నేను పాస్ అయిపోయినా అసలు. కానీ నాకు నిజంగా గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది సార్. నన్ను తీసుకోవే వాళ్ళు ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్ళలేదేమో. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికే నేను నా పిల్లలకి, నాతో ఉండే వాళ్ళకి, నా చుట్టుపక్కల వాళ్ళకి నేను చాలా ఎంకరేజ్ చేస్తాను మేడం. అంత అంటే కొంచెం మీతో కూడా కలిసి ఉండాలి, వాళ్ళతో కూడా కలిసి ఉండాలి అనుకుంటా. కానీ ఎవరేమనుకుంటారా అని కొంచెం భయంతో ఎక్కువ ఉండలేకపోతా. కానీ సార్ వాళ్ళు అంటే మస్తు ఇష్టం ఉండే, మేడం వాళ్ళంటే మస్తు ఇష్టం ఉండే. ఎవరైనా పిలిస్తే నేను తొందరగా వెళ్ళిపోయే వాళ్ళతో, తొందరగా కలిసిపోయే వాళ్ళని. సార్ మాత్రం ఎంకరేజ్ చేసింది, కానీ నాకు ఎవ్వరు లేదు మేడం అప్పుడు తీసుకోయే వాళ్ళు. చాలా థ్యాంక్స్, ఇంత చిన్న అవకాశం ఇచ్చినందుకు. మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు. నా పేరు మాధవి. నాకు ఒక కొడుకు, బాబు 8th క్లాసు, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. నా లైఫ్ బాగానే ఉంది, కాకపోతే చదువుకోలేదు. నా 10th వరకు బ్రేకప్ వచ్చేసింది. స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇక నా ప్రాబ్లమ్స్ వల్ల స్టడీ అప్పటికి అంతవరకే ముగిసిపోయింది. కాకపోతే ఇక్కడ మా విద్యార్థులు కొంతమంది, మా వాళ్ళు కొంతమంది రాలేరు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చేసినప్పుడు అందరూ అటెండ్ కావాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్గా, అవన్నీ పక్కన పెట్టి మనం ఎక్కువ రోజు అందరితో కలిసిమెలిసి ఉండాలని మనము ఇక్కడికి వస్తాము. అందుకని మీరు మీతో క్లోజ్ ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పుకోండి. ఇంకెప్పుడన్నా మనము మన అదృష్టం బాగుంటే మనం అందరం కలుసుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా అందరూ మీట్ కావాలి. ఆ ఒక్క రోజున మనం సంతోషంగా ఉండాలి. అంతే మేడం నా కోరిక. ఓకే నేనే మాట్లాడతాను. నమస్తే మేడం. నమస్తే సార్ అండ్ ఫ్రెండ్స్. హాయ్, నా పేరు యాదయ్య, అవుట్ సైడ్ గిరి అంటారు. నేను ఫోటోగ్రాఫర్, మద్దూరు మాది. నాకు 2 పిల్లలు. సో ఇంకా మాట్లాడాలని ఉంది, ఫియర్ ఏం లేదు, ఇంకా మాట్లాడవచ్చు. టైం లేదు కదా, అందుకని చెప్పేసి మేడం వాళ్ళ ఓకే మేడం. సార్ స్కూల్ లైఫ్ వచ్చేసరికి నాకైతే చాలా లేజీగా ఉంటుంది. మీకు తెలుసు నేను మంచిగా చదువుతుంటేనే నా వర్క్ ఏం చెప్పుకుంటున్నా అట్లా. సార్ చాలా మంచిగా చదివే వాళ్ళము. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ చూసుకొని మేడమ్స్, మీకు తెలియదు ఏంటంటే ఫ్రెండ్స్ మా బాయ్స్ వరకు ఎవరైనా ఒకటి చదువుకోకపోతే మా దాంట్లో మూల కారణుడు మన రమేష్. ఆయన చదవకపోతే నేను చదవకపోతే ఆయన చదవకపోయేది, ఆయన చదవకపోతే నేను చదవకపోయేది. ఇట్లా బ్యాక్ క్లాస్లో లేడీసే ఫస్ట్ వచ్చేది. అప్పుడు మేమేం చేసేది, సరే పాటు వదిలేసినాం. అప్పుడు యాక్చువల్గా క్లాస్ ఫస్ట్ మేమే ఉంటుండే, కానీ వదిలేసినాం. ఇంతకుముందు ఇక పాస్ అయ్యే వాళ్ళంటే 2-3 ఉంటారు బాయ్స్లో. కాకపోతే 2 పాస్ అయ్యారు అంటారు, 2 చెప్తున్నారు. ఇప్పుడు అసలు మేము పాస్ కావాలి, వాళ్ళు పాస్ అయ్యారు. ఫస్ట్ సెకండ్ నేను మా రాజు బొమ్మడు సార్, ఇద్దరం ఉంటుంది. తర్వాత సో ఎనీవే కంగ్రాచులేషన్స్ మేడం మీరు కూడా. కాకపోతే ఏంటంటే మేము బాగా చదువుదాం అనుకునే వాళ్ళము. అప్పుడు ఫియర్ చాలా ఉండేది, భయంగా ఉండేవాళ్ళము. కొంచెం భయం కూడా చాలా ఉండేది. ఈ అల్లరి చేసే భయం పోతుంది మేడం. ఇప్పుడు అల్లరి చేసిన భయం పోతుంది. కొంచెం అల్లరి తక్కువగా ఉంటుంది మేడం, లేకుండా మేడం ప్లీజ్. అంటే వీళ్ళు ఏమో అంటారు మేడం అమ్మని. సో స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇక నా లైఫ్ మొత్తం ఫోటోగ్రఫీకి వెళ్ళిపోయింది మేడం. దాని 2 years గ్యాప్ ఇచ్చాను. తర్వాత ఇంటర్ అండ్ నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ చేసేసాను. ఇంటర్ లైఫ్లో నేను షాప్ పెట్టేసుకున్నాను. నేను షాప్ ఇంటర్ తర్వాత సో అట్లే నడుస్తూ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక కంటిన్యూషన్ అట్లే ఉండే. సడన్గా షాప్ మీద బంద్ అయింది. దాంతోపాటు ఇక 20 lakhs ఇబ్బంది అయింది. చాలా బాగా నేను అప్పుడు సపోర్ట్గా ఫ్యామిలీకి ఉంది. నేను సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉండే. అప్పట్లో 2 years చాలా సఫర్ అయిపోతుంది.
తర్వాత ఇక డిగ్రీలో మళ్ళీ కొంచెం ఎదుగు స్టార్ట్ అయ్యి ఇప్పుడు బెస్ట్ ఫోటోగ్రాఫర్ కంటే ఒక 4-5 మెంబర్స్ స్టార్ట్ అయ్యారు. వన్ ఆఫ్ ది పర్సన్ నేను. నా కొడుకులు 2 కొడుకులే మేడం. ఒకరి పేరు చందు, ఒకరి పేరు తన్మయ్ శ్రీవాస్తవ్. చాలా హాల్ కూడా చాలా బాగా ఉంటున్నారు. హ్యాపీ మేడం ఇప్పటివరకు. మా వైఫ్ హౌస్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి గురువుల గారికి నా యొక్క పాదాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా ధన్యవాదాలు. మేము చదువుకున్న రోజుల్లో సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము లింగారెడ్డిలో నుంచి వచ్చేసాం సార్. సైకిల్ మీద నడుచుకుంటూ చాలా ఇబ్బంది పడేటోళ్ళం. 10th అయిపోయింది సార్. 10th అయిపోయినాక 10th క్లాస్ నేను పాస్ కావాలనుకున్నాను. నేను కూడా ఫస్ట్ నేను ఒక్కడే పాస్ అయినా సార్. ఫస్ట్ టైం బాయ్స్ నేను ఒక్కడే పాస్ అయినా. అవును సార్, నేను ఒక్కడే పాస్ అయినా. అందరు అసలు నేను ఒక్కడే ఫెయిల్ అవుతాను అనుకోండి. నేను కూడా నేను ఒక్కడే పాస్ అయినా. గర్ల్స్ ఒక 600-500 వాళ్ళు పాస్ అయ్యారు. అట్లాగే నేను శ్రీశైలం వెళ్ళేసి షాబాద్ వెళ్ళాను సార్. షాబాద్ ఇంటర్ ఫస్ట్ టైం కంప్లీట్ చేసిన. డిగ్రీ చేసినాం. డిగ్రీ కూడా ఫస్ట్ టైం కంప్లీట్ చేసేసిన సార్. MBA డిస్కంటిన్యూ అయింది అది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను మేడం. నాకు 2 పిల్లలు, 2 బాబులే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, 3rd క్లాస్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. నా పేరు మహేందర్ గౌడ్. మా చంద్రపల్లి వస్తుంది. నాకు 2 బాబులే. నేను గుడ్డిమల్కపూర్ వెజిటేబుల్ మార్కెట్లో కమిషన్ ఏజెంట్గా సెటిల్ అయ్యాను. ఇప్పుడంతా మంచిగా ఉంది. అందరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు అంటే 20 సంవత్సరాలు దాదాపు. వచ్చినాక నా ఫ్రెండ్స్ సరిగా గుర్తుపట్టలేకపోయింది. వచ్చినాక కొత్త పరిచయం చేసుకున్నట్టు మొత్తం అందరినీ పరిచయం చేసుకుంటే కొంచెం ఏదో వెళ్ళి బయటకు వచ్చినట్టు అనిపించింది. అందరికీ థ్యాంక్ యూ. లేకపోతే చూస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారు. ఏం లేదు, నా పేరు ధనంజయాచారి, మాది దామర్లపల్లి. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డే. అంటే నేను కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటాను. విలేజ్లోనే చేస్తాను. అటువంటి సాగిపోతుంటుంది నా జీవితం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు సార్ కొంచెం నేను మా దామర్లపల్లి వరలక్ష్మి మాట్లాడుతున్నాను. నేను మా లైఫ్ బాగా ఉంది. 10th వరకే కంప్లీట్ చేసేసిన. హౌస్ పెళ్ళి అయిపోయినాక హౌస్ వైఫ్లో టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్ 2 పాపలే. పాప 10th అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వెళ్ళింది. చిన్న పాప 9th క్లాస్. హరిప్రియ, అక్షిత పాప. చాలా హ్యాపీగానే ఉంది. సార్ వాళ్ళకు, టీచర్ వాళ్ళకు నా నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. అసలు నేను అనుకున్నా అందరినీ కలుస్తున్నా లేదు అని అనుకున్నా, కానీ చాలా కలిసినందుకు చాలా చాలా గ్రేట్. మీరందరికీ మీకు ఈ ప్రోగ్రామ్ కష్టపడ్డ వాళ్ళందరికీ చాలా గ్రేట్. చాలా ధన్యవాదాలు. టీచర్ వాళ్ళు ఫస్ట్ చెప్పేవాళ్ళు బాగా చదువుకోవాలి చాలా సార్లు చెప్పారు. మీ లైఫ్ బాగుంటుంది, చదువుకోవాలి అని. కానీ అయినా కూడా నేను జస్ట్ చదువుకోలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. చదువుకోవాలని ఆశ కూడా కలిపి లేకుండే. మా పాప వాళ్ళకి నా పేరు అంటారు అక్కడ సైడ్గా. 2 పాపలు. మా పాప వాళ్ళకి మాత్రం చాలా చెప్తూ ఉంటాం. మా మేడం వాళ్ళకి ఇట్లా చెప్పారు, మీరు కూడా కష్టపడి చేయాలి మమ్మీ, చేయాలి మమ్మీ. చాలా ఇంతవరకునే ఉంటాం వాళ్ళు. ఇంకా చేయాలి పెట్టాలి. నేను పొద్దున్న లేసా మా టీచర్ వాళ్ళకి గుర్తు చేసుకుంటాను. నమ్ముతారు నమ్మరు, కానీ సార్ వాళ్ళ టీచర్ వాళ్ళకి గుర్తు చేసుకున్న తర్వాతనే వాళ్ళ పిల్లలు అయితే చెప్పేస్తాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. చెప్పిన నా పేరు సరే అండాలి వాళ్ళు. సరితను వచ్చేస్తుంది కదా అక్కడ పేరు అండాలి. సరిత నా పేరు. నా పేరు అండాలి, హైదరాబాద్. థ్యాంక్స్. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నేను కిరాణా షాప్ టైలరింగ్. అక్కడ స్టేజ్ పైన మాట్లాడింది గ్రేట్ అసలు. చారి సార్కి నమస్కారము, సుష్మన్ మేడంకి నమస్కారము, నీరా మేడంకి నమస్కారం. నా పేరు రాముచారి నర్పుర. అయితే హైదరాబాద్లో చదువుకున్నాను. అమ్మమ్మ ఊరు హైదరాబాద్. ఇక్కడ 10th చదువుకొని కంప్లీట్ కాకుండా ఇంటికి వెళ్ళిపోయి నర్పులో ఇంకేళ్ళ వరకు ఓపెన్ చేసిన. నాకు కార్పెంటర్ వర్క్ సైడ్ వరకు మొత్తం పెట్టేది. యూపీసీ, డబ్ల్యూబీసీ మొత్తం పెట్టేది. కార్పెంటర్ వరకు ఆల్ ఆఫర్ దేశీ మొత్తం అభివృద్ధి
మొత్తం తెలుసు పిల్లసారికి మన స్టూడెంట్ అందరికీ నమస్కారం, సార్ వాళ్ళందరికీ నమస్కారము. నాకు 2 బాబులు మేడం, మా వైపు హౌస్ వైఫ్. పెద్ద బాబు 9th, చిన్న బాబు 8th. హర్షవర్ధన్ చారి, ఆకాష్ చారి. ఇంకా మేడం అందరూ ఓకే. పెద్ద బాబు సార్, నా పేరు రేష్మ, మాది చందన్ మెల్లి. నేను టైలరింగ్ చేస్తాను, కటింగ్ షాప్ ఉంది. నాకు 2 పాప, ఓ పాప ఓ బాబు. ఇక్కడనే ఉన్నారు సార్. అక్కడ మా బాబు ఉంది, ఇక్కడ ఒక పాప ఉంది. ఎటు తిరిగి చెప్పండి. మా బాబు 2nd ఇయర్, పాప 1st ఇయర్. ప్రస్తుతానికి మేము అందరూ బాగానే ఉన్నాం. థ్యాంక్ యూ టీచర్. విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు పరమేశ్వరి, చంద్రగిరి నుంచి వచ్చాను. 2 బాబులు, హౌస్ వైఫ్గా ఉంటారు. మా స్నేహితులందరికీ ధన్యవాదాలు. నా పేరు సుమలత, నేను చంద్రవేడికి వచ్చాను. నేను బ్లౌజ్ కుడతా, నేను ప్రతి ఒక్క పని చేస్తాను. కాకపోతే నేను దానికి పని చేసుకుంటాను. మాకు 2 పాప, ఒక పాప ఒక బాబు, 2 పిల్లలు. పాప 10th, బాబు 9th. పని ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటే అన్ని పని చేస్తాను. నా పేరు రజిత, నేను పెద్దవేరు నుంచి వస్తుంది మేడం. నేను పెద్దవేరు నుంచి 10th క్లాస్ అంటే ఎవ్వరు లేకుండా మేడం, నేను ఒకదాన్నే వస్తుంది. నేను వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఒక 4 members 5 members అట్లా అందరూ వస్తుంది. అట్లా ఎప్పుడైనా ఒక్కరు ఉండదు మేడం, నాకు చాలా బాధ అనిపిస్తుంది. మధ్యాహ్నం వాళ్ళతో మాట్లాడినా కూడా మళ్ళీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నేను 10th వరకే చదువుతున్నాను మేడం. నాకు మ్యారేజ్ అయింది, చెల్లెల నాకు 2 పాపలు. ఒక ఆమె 2nd ఇయర్, ఒక ఆమె 1st ఇయర్. నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్, మంచిగా ఉన్నాను మేడం. బాబు ఏమో డిప్లొమా 3rd ఇయర్, బాబు ఏమో ఫార్మసీ 1st ఇయర్. షాప్లో చదువుతున్నాను. ఇద్దరికి సీట్ వచ్చింది. మా ఆయన డ్రైవింగ్ చేశారు. నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటే వాళ్ళని చూసుకున్నాను. ఎప్పటికైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ కూడా నేను పాల్గొని అడ్మిషన్ మా పిల్లలు అక్కడే చదువుతుంది సార్. పాల్మాకి మాట్లాడే వాళ్ళు అక్కడే ఉంటారు. మిమ్మల్ని తెలిసిన సార్ పలకలేదు సార్. మేడం ఇక్కడే ఉండే సార్. సార్ బాగున్నారా అంటే నేను గుర్తుపట్టలేదమ్మా అన్న. నేను సైలెంట్ అంటే టైం లేకుండే పేరు మాత్రం మర్చిపోతాడు. సార్ నెక్స్ట్ అండి టీచర్ సార్ అందరికీ నలభై జనాలు. నాకు 2 అమ్మాయిలు, నేను కార్పెంటర్ పని చేస్తున్నాను. అంత బాగున్నాను. ఆత్మీయ సమయం ఇచ్చేసినటువంటి ఫ్యూచర్ బృందానికి మరియు నాతోటి విద్యార్థులకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి రాజు మధు చెప్పాను. నాకు 2 పాపలు మరియు బయట వచ్చేసి జేఎన్ఎం నర్సింగ్. నేను ప్రైవేట్ జాబ్ ఇప్పుడు 2 పాపలు నా పేరు పుష్పలత్న, చందన్వేష్ నుంచి వచ్చేదాన్ని. ఇంటర్లో మ్యారేజ్ అయ్యింది. తర్వాత మ్యారేజ్ ఆఫ్టరే స్టడీస్ కంటిన్యూ చేశాను. డిప్లొమా చేశాను. నాకు ఫార్మసిస్ట్గా చేశాను. తర్వాత మా హస్బెండ్ పంచాయత్ సెక్రటరీగా ఉండే, తను ఎక్స్పైర్ అయిపోయారు. తన జాబ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఒక పాప బాబు. పాప 1st ఇయర్ బీటెక్, బాబు 8th క్లాస్. చెప్పలే అంటే నా దగ్గర అకౌంట్లో లేవు, వచ్చినా 100 రూపాయలు కలిసుకో. విద్యార్థులకు దీవెనలు. నాకు ఇది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. మీ యొక్క ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్కరిది ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే
అమ్మాయిలు అంటే ఇంకా 10th క్లాస్ వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కనీసం 10th క్లాస్ వల్ల నిర్బంధంగా చదవాలనేటువంటిది కూడా ఒక చట్టం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలా వరకు అమ్మాయిలకు ఏం చెప్తుందంటే నేను 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత మా హస్బెండ్తో బాగానే ఉన్నాం, పిల్లలతో బాగా చదివించుకుంటాం, అదే విషయం చెప్తుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ 10th క్లాస్ కూడా చదవకుండా అంత బాగా చూసుకోకపోవచ్చు. మేము చెప్పినా కానీ సార్లు చెప్పినా కానీ సమాజం చెప్పింది కానీ మీరు ఆదర్శంగా తీసుకొని చక్కటి ఇల్లాలు అయిపోయింది. 10th క్లాస్ దాంట్లో ఏంటంటే సక్సెస్ అంటే మనిషి సక్సెస్ అనేటువంటిది ఎక్కడుంటుందంటే కనీసం 10వ తరగతి వరకైనా చదవాలి స్కూల్కి వచ్చి. ఆ సార్లు చెప్తారు, అనుభవం ఉన్నటువంటి సార్లు కానీ టీచర్లు కానీ చెప్తుంటారు, ఇంకా తల్లిదండ్రులు చెప్తారు. అది కూడా చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు 10th క్లాస్ వరకు. పెరిగిన తర్వాత వాళ్ళ జీవితాలే చాలా వరకు మారుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్ చేతిలో మేము మాకు బాధాకరమైనటువంటి బ్యాచ్ అంటే మీదే. 2004, 2005 మేము ఏదో వచ్చి చెప్తున్నాం, మాస్టర్ చెప్తున్నాం 10th క్లాస్ క్లాస్ చేద్దామని, మేము మ్యాథ్స్ బాగా చెప్తున్నాం, సోషల్ చెప్తున్నాం, అది చెప్తే నేను చెప్తాను. కానీ ఆ రోజు మొత్తం రిజల్టే పోయింది. రిజల్ట్ పోయిన తర్వాత సగం ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా. మేము ఏం చెప్పినాం, గీతం తీసుకున్నాం, మంచిగా చేసినాం, రిజల్టే లేదు అక్కడ. అయితే అంతకుముందు వరకు ఎందుకు రిజల్ట్ లేదంటే అంతకుముందు వరకు మీరు అందరూ చదివేటువంటి విద్యార్థులే ఈ కాపీ జరుగుతుండే. అమ్మాయి ఏంటంటే ఒక క్లాస్ కాపీ జరుగుతుండే. కాపీ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా నేనైనా అంటే నువ్వైనా అంటే సంబంధం జరుగుతుందంటే వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళకి కొన్ని పేపర్స్ చెక్ జరగడం జరిగింది. వెళ్తాక చాలా వరకు ఫెయిల్ అయింది. 17% రిజల్ట్ వచ్చింది. మొత్తం డిస్ట్రిక్ట్ ఇది ఒకటి అయిపోయింది అన్నప్పుడు పనిష్మెంట్స్ ఉండే. ఏం పనిష్మెంట్ ఇస్తారో, ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తారో అదే ఉంటుంది. మీ తప్పు కాదు, అక్కడ మా తప్పు కాదు. ఒక్కొక్కసారి కాపీ జరిగిన తర్వాత జరిగేది బంద్ అయితే అప్పుడు ఏం చదవకపోతే ఏం రాస్తారప్పుడు మనం కాపీకి అలవాటు పడి ఏ మనిషి కానీ సుఖానికి అలవాటు పడ్డ తర్వాత కష్టం అనేటువంటి వస్తే చిన్న కష్టం కూడా చేయలేదు, వాకింగ్ కూడా చేయలేదు. మనం రోజు కాలం 9 గంటలు నడుచుకుంటే ఈ చేరిన తర్వాత కొంత దూరం నడవాలని నడవలేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా జీవితంలో కష్టపడేటువంటి మనస్తత్వం ఉండాలి, కష్టపడేటువంటి అది ఉండాలి. పిల్లలు కూడా చెప్పాలి, మన బాగానే మీరు కూడా చక్కగా పిల్లల నుంచి వరకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ తర్వాత బీటెక్ కానీ అవి ఇవి చేసి బాగా చదివిస్తుంది. పిల్లలు కూడా మీకు చెప్పేటువంటి అది ఏం చెప్తున్నంటే మా పిల్లలు బాగా చదివిస్తున్నా, మీరు మంచిగా చేస్తున్నా, ఒక మంచి ఇల్లాలుగా ఉంటున్నా. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము మంచిగా పిల్లలు చదివిస్తున్నాం, మేము రియల్ ఎస్టేట్ ఎన్ని చేసినా కూడా మా పిల్లలు చదివిస్తున్నాం, బాగా చేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పింది. మాకు ఇది దారు ఏంటంటే ఓ లంగ అయితే దొంగ అయితే ఇంకేమైనా చేస్తే అది చేస్తే మా పిల్లలకి ఎట్లా చేస్తున్నాం మేము చెప్పుకుంటాను కాకుండా రిలేట్ చేస్తున్నాం, మంచి పిల్లలే చేస్తున్నాం, మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారంటే చాలా సంతోషంగా మాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అబ్జర్వేషన్ అంటే అబ్బాయిలు అయితే ఒక 2-3 గుర్తుపట్టిన తర్వాత మిగతా వాళ్ళైతే గుర్తుపట్టలేదు. అందరు ఎట్లంటే వైట్ అండ్ వైట్ రియల్ ఎస్టేట్ ఎక్కువ వీళ్ళందరూ చూస్తే చాలా తీరా కనబడుతున్నా. ఎంత చేసుకుంటే చదువుకొని పిల్లలకి అంతా చెప్పిన తర్వాత ఇట్లా అనిపించింది. చాలా వైట్ అండ్ వైట్ చాలా బాగున్నారు. దీంట్లో ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడు, తర్వాత ఒక కార్పెట్ పనిచేసేటువంటి అతను, ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒకటి ఉన్నట్టు అనిపించింది నాకు. దేనికి అవసరం పడ్డా కూడా మనకు వచ్చేటువంటి అది ఉన్నది. ఇక్కడికి వస్తే అమ్మాయికి వస్తే ప్రతి ఒక్కరు ఏం చేస్తుందంటే మేము ఇట్లా చేస్తున్నాం, ఉట్టుకోకుండా పిల్లలు మంచి చదివించుకుంటా మేము బ్లౌజులు కుడుతున్నాం సార్. ఎంత బాగా చేసే పని ఎంత బాగా చెప్తుంది సార్, మేము సారీస్ అమ్ముతున్నాం, బ్లౌజులు కుడుతున్నాం, ఈ పని అంటే ఉండకుండా కూడా తన పైసలు తను ఇంకా వాళ్ళకు కూడా భర్తలు కూడా చేదోడు వాదోడుగా ముందుకుంటూ చేస్తే మంచి ఇలాగే అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా అనిపించింది. ఒక చాలా బాగా అనిపించింది నాకు. కూతురులో ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నాకు. ఇంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా సంసార విషయంలో సక్సెస్ కావాలంటే మనిషి నువ్వు ఏ విషయంలో సక్సెస్ కావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన భార్య మంచిగా చూసుకోవాలి, వీళ్ళు భర్తను మంచిగా చూసుకుంటే అదే జీవితం, ఇక వేరే జీవితం అవసరం లేదు. ఎవరు కానీ నాకైనా కానీ నీకే ఇంట్లోకి గెలిచేది అట్లకి అంటారు కదా, ఇంట్లో మీ హస్బెండ్తో తెలిసిందో తర్వాత మీరు కూడా వీళ్ళకి బాధ్యత తెలుసు. నేను కూడా ఎవరైనా సమాజంలో కూడా ఇంత మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్ కానీ చేసినట్టు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మాకు ఇంకొకటి ఇలా ఈ స్టేజ్ చేసి అరేంజ్మెంట్ చేసి ఇదంతా ఫంక్షన్ చేయడానికి ఏ విధమైనటువంటి శ్రమ పడ్డారో, ఏమేమి డబ్బులు వసూలు చేసుకున్నావు, ఎంత సహకారం చేసుకున్నావు, మీకు ఎన్ని మాకంటే ఏం పని లేదు, మామూలు పని లేదంటే మాకు ఆల్రెడీ సెటిల్ అయినాం కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళ భర్తల నుంచి పర్మిషన్ తీసుకొని రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది.
వాళ్ళు కూడా ఇంత చక్కగా దాదాపు 50% సక్సెస్ఫుల్గా అయిపోయిన 50% కంటే ఎక్కువనే వచ్చింది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామింగ్, మామూలు ప్రోగ్రామ్ కాదు. ఇట్లా ఇది ఎప్పటికీ ఎల్లకాలం గుర్తుంటుంది. నాకు 10th క్లాస్ అప్పుడు చెప్పినట్టు అనిపిస్తుంది. నాకు నేను క్లాసు పోయి చెప్తున్నాను. ప్రతి రోజు ఏముందంటే రోజు ఏమైనా క్లాస్ లాగానే అటెండ్ రిజిస్టర్ పట్టుకోవాలి, 10th క్లాస్లో పోవాలి. ఇప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ అనిపించింది. దాదాపు 5 ఏళ్ళ నుంచి నేను ఇంటి దగ్గరే రిటైర్మెంట్ అయిపోతున్నా. నాకు పని లేదు, పాట లేదు, ఏమి లేదు. ఇప్పుడు అనిపిస్తే నిజంగా పాట చెప్తున్నా అన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది, చాలా సంతోషకరంగా అనిపించింది. ఇంకొకటి నా జీవితంలో పట్ల హైదరాబాద్ స్కూల్ అనేటువంటిది చాలా మరవలేని స్కూల్. నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా చాలా వికారాబాద్ అవతల తుర్మామిడి దాకుంటే నేను ఎంత దూరం పోతున్నావు అనేటువంటి రోజు భయపడేవాడిని. పోయిన తర్వాత నాకు ఈ హైదరాబాద్ అనేటువంటి స్కూల్ దొరికినాక నా అంత సంతోషం జీవితంలో కూడా ఎప్పుడు అంటే చాలా సంతోషపడ్డా. ఇక్కడ పనులు వచ్చిన తర్వాత ఈ పీటీ సార్ కానీ, నీలమ టీచర్ కానీ వచ్చే తర్వాత సుష్మా టీచర్, ప్రతి ఒక్క టీచర్ కానీ, సార్ కానీ అందరూ నాకు హెడ్ మాస్టర్కి ఏ విధమైనటువంటి గౌరవం ఇచ్చేదో అదే విధమైనటువంటి గౌరవం నాకు కూడా ఇచ్చేది. ఒక ఇన్ఛార్జ్గా చేయడం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. ఒక ఇంటి పెద్దలే కనుకోరాదు. ఏం చేసినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆటికి మాట్లాడటం తెలుసా. అట్లా అందరి సహకారము తర్వాత నాకు సక్సెస్ఫుల్గా జీవితం కూడా సక్సెస్ఫుల్గా అయింది. నేను ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఆర్థికమైనటువంటి దాంట్లో కూడా మంచి అభివృద్ధి. మీరు ఎట్లుంటారో మీలాగానే కొంచెం వరకు ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా అయిపోయింది. స్కూలు చాలా మంచి స్కూలు. హైదరాబాద్లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మేలు జరుగుతుంది. ఎందుకు ఇక్కడ వాటరా అదా ఇదా మీరు చెప్పే వాళ్ళ విధానంలో కూడా ప్రతి ఒక్కరు కూడా 90% ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే చెప్పింది. నెగిటివ్ ఎవరు చెప్పండి. కొన్ని అయితే చిన్న ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏమి కానీ 90% మాత్రం సక్సెస్ఫుల్ క్యాండిడేట్గానే వెళ్ళిపోతుంది. నాకు కూడా అదే విధంగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఇంత మంచి చేస్తే వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీ అందరినీ క్లాస్ అనుకొని విష్ చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా సోదరులైన 2 సార్లు, నా దోస్త్ అయిన నీలమ్మ టీచరు, ఇంకా కొంతమంది టీచర్లు, వాళ్ళందరూ కూడా ఉంటే బాగుండేది. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అందరం కలిసి రావాలని అయితే మేము డిసైడ్ చేసుకున్నాం. కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లం అని కాదు, వాళ్ళ అడ్జస్ట్మెంట్ వల్ల రాలేకపోతున్నామని వాళ్ళ ప్రొద్దున వాళ్ళు అన్నారు. డిసప్పాయింట్మెంట్. సరేలే, వచ్చిన వాళ్ళే సరే. ఎన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మీరందరూ కూడా ఒక 20 years తర్వాత మళ్ళీ ఈరోజు మీ అందరినీ చిన్నపిల్లలుగా పెద్ద పిల్లలుగా చూస్తున్నాను. అప్పటి చిన్న మొహాలు, పెద్దోళ్ళు, పేరెంట్స్ కూడా కదా మీరందరూ. చూడండి స్టేజెస్ ఎట్లా మారుతూ ఉంటాయి. అసలు జీవితమే అది. ఈ పెద్ద పిల్లల్ని చూద్దామనే సంతోషము. ఒకప్పుడు 2002లో స్కూల్ అసిస్టెంట్గా నేను కొత్తగా అపాయింట్ అయిన స్కూల్ అంటే హైదరాబాద్ కొత్త సర్వీసు. నాకున్న ఇప్పుడు ఆ పరిస్థితి చెప్పుకోలేను. కానీ హైదరాబాద్ నాకు ఒక పెద్ద ఛాలెంజ్ స్కూల్ అనమాట. నేను అందరికీ మా కొలీగ్స్, పాత కొలీగ్స్ ఇప్పుడు ఏ స్కూల్లో ట్రాన్స్ఫర్ అయినా కూడా హైదరాబాద్ మాత్రం తప్పకుండా వాళ్ళతోనే ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటారు పిల్లలే. కానీ మన స్కూల్ వాతావరణం కానీ అప్పటి పరిస్థితులు ఏంటిది, ఏ విధంగా మేము అందరం ఉండేవాళ్ళం, టీచర్లు ఎట్లా ఉండేవాళ్ళం. ఒకటే 2004-05లో ట్రాన్స్ఫర్ అయ్యి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే మన హైదరాబాద్లో సరిగా ట్రాన్స్పోర్ట్ పెట్టక రావడం పోవడం ఇబ్బంది అయ్యి స్కూల్ నుంచి వేరే దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఎక్కడికి సర్దార్ నగర్, ఎందుకంటే షాద్ నగర్కు దగ్గర కదా, ఈజీగా పోయి రావచ్చు అనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వచ్చింది. అట్లా మా హైదరాబాద్ పిల్లల్ని వీడాల్సి వచ్చింది. బట్ ఉన్న 5 years మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ అందరితో కూడా నేను చాలా మంచిగా అనిపించింది. మీకు క్లాస్లో ఉన్నా అయినా మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చింది కూడా 50%. మొత్తం స్ట్రెంత్ రాలేదు. అందరికీ అబ్సెంట్ అయ్యాల్సిందే కదా. అసలు స్కూల్ ఏంటిది, స్ట్రెంత్ ఏంటిది. 8th క్లాస్లో కూర్చుంటే క్లాస్ అంతా కూర్చోడమే కాదు, నా ఒక్క చైరు చుట్టంతా పిల్లలు, మళ్ళీ డోర్ అవతల ఆ వరండా. అది ఇప్పటికీ నేను ఆ సీన్ మర్చిపోను. ఆ స్ట్రెంత్ ఏంటిది అసలు. 800
లెసన్ సిలబస్ ఎక్కువ. మొత్తానికి మీరు అందరు కోఆపరేట్ చేసిందమ్మా, అదొకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నా కూడా అందరు కూడా అటెంటివ్గా ఉండడం. దాదాపు ఏంటిదంటే మ్యాథ్స్ సబ్జెక్టు, సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ అంటే కొంచెం ఎక్కువ ఫెయిల్ అవుతారు కాబట్టి అందరు కూడా కొంచెం అదంతా అలర్ట్ ఉంటారు. కానీ సోషల్ కూడా ఇంట్రెస్టింగ్గా విన్నారు చూడండి. అది నేను మా పిల్లలకు వేరే వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తాను. సోషల్ని కూడా ఎప్పుడు కేర్లెస్ చేయలే. ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్కూల్ ఏది అంటే హైదరాబాద్. అక్కడ నుంచి నా సర్వీస్ హై స్కూల్ టీచర్గా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ప్రస్తుతం నేను శంషాబాద్ గర్ల్స్లో చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ప్రస్థానం ఏంటో కొన్ని రోజులలో తెలుస్తుంది. అది నాది కూడా కొంత చేంజ్ అయ్యేది ఉంది. కాకపోతే హైదరాబాద్, సర్దార్ నగర్, శివరాంపల్లి, పెద్దతూప్ర నుండి శంషాబాద్ గర్ల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అట్లానే శంషాబాద్. ఏమో ఏం తెలుసు, ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి కూడా వస్తానేమో రిటైర్ అయ్యే లోపల. మళ్ళీ సో సంతోషం అనిపించింది అందరినీ కలవడం, మా పాత కొలీగ్స్ని కలవడం. అది కూడా ఒక 20 years తర్వాత నేను చారీ సార్ మహేశ్వరం స్కూల్లో చేసేటప్పుడు మాది సేమ్ రూట్ ఉండేది. ఓకే, అప్పుడప్పుడు సార్ మా స్కూల్కి కూడా వచ్చేవాళ్ళు. మేము అట్లా మీటింగ్ పెట్టుకొని కొంచెం గప్షప్ అట్లా కొంచెం నీలమట్టి సార్ ఎప్పుడు నాకు టచ్లోనే ఉంటారు. మేము ఎప్పుడు కూడా అందుకే దోస్త్ అన్నాను నేను. ఆంజనేయ సార్ మాత్రం 20 ఏళ్ళ తర్వాత మా సోదరుడు ఈరోజు కలిసిందనేది ఒక సంతోషం, ఆనందం. మీ అందరూ కూడా కలిసాం. ఈ మీటింగే అందరం కలిసి ఆనందంగా ఉండాలనేది కదా. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తుందమ్మా. ఏదన్నా చాలా మంచిదండి ప్రోగ్రామ్ మాత్రం. ఫుడ్ కానీ, అరేంజ్మెంట్ కానీ, మీ రిసీవింగ్ కానీ, మీ ప్రేమలు కానీ మా పిల్లల్లాగా ఇదే మేము కోరుకునేది మా టీచర్లతో. మా టీచర్లు కోరుకునేదే పిల్లలతో. ఇది ఎన్నేళ్ళు 20 ఏళ్ళు అయినా మీ ఆప్యాయత మాత్రం ఎక్కడికి ఎంత కూడా తగ్గలేదురా. వెరీ హ్యాపీ. ఓకే, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మేడం, నేను ఇట్లా యాదయ్య మాట్లాడాలంటే అప్పుడు గుర్తుపట్టలేదు మేడం. అప్పుడు పరిచయం అదే అయిపోయిన తర్వాత 1 week తర్వాత పిల్లమ్మ మేడం గారు సేమ్ అదే సిచ్యువేషన్లో అలాగే మళ్ళీ గుర్తుపట్టలేదు మేడం. కానీ అది మాత్రం గుర్తుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఇప్పుడు మీ యొక్క అంజనేయులు సార్ గారు మీ యొక్క అమూల్యమైన సందేశం మా కోసం ప్లీజ్. అమ్మ పడకుంటుండే చాలా లేట్ జాబ్. నాకు ట్రైనింగ్ చేసినాక 11 ఏళ్ళకి వచ్చింది. అంటే పీటీ పోస్టులు ఒకటే స్కూల్కి ఒకటే కదా. అట్లా అందులో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్లో మన జిల్లాలకు తక్కువ పోస్టులు ఇస్తుండేవాడు. అట్లా జాబ్ చాలా లేట్గా వచ్చింది. మళ్ళీ లేట్గా లేటెస్ట్గా చేరిన. మరి నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ గురువు, నా గురువుతో సమానం చారిస్తాను. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది సంగతి నాకు తెలియజేసి మాత్రం ముఖ్యంగా చారిస్తాను. అదేవిధంగా మరి సుష్మ మేడం గారు, నీలమ్మ మేడం గారు, మేమందరం కూడా 2005-06 వరకు మీ బ్యాచ్ వరకు మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా వ్యవహరించినాం ఇక్కడ హైదరాబాద్ స్కూల్లో. మా సుధా మేడం, అదేవిధంగా అనురాధ మేడం, విజయ్ కుమార్ సార్, ప్రసన్న లక్ష్మి మేడం, ఈ ఒక బ్యాచ్ బాగానే ఉంది అప్పటి వరకు. తర్వాత కొద్దిగా చేంజెస్ అయింది. అది మరి విద్యార్థుల దగ్గరకు వచ్చే వరకు కూడా గుర్తుపట్టలేదు సార్ అన్నారు. కనీసం చాలా చేంజ్ అవుతారు కదా 15-20 years అనే వరకు. పుష్పలత కూడా నాకు డి వార్డ్స్లో సార్ అని పిలిచినా కూడా అప్పటి వరకు కూడా గుర్తుపట్టలేదు. తర్వాత ఎవరమ్మా అంటే సార్ నేను ఇట్లా హైదరాబాద్ అని చెప్తే అప్పుడు అయితే నీ విషయంలో కూడా అట్లే జరిగింది అనుకుంటా. ఎందుకంటే నేను ఎవరైనా మనల్ని కలిసి మాట్లాడతా, కనీసం మాట్లాడతా ఖచ్చితంగా. స్కూల్ విషయానికి వస్తే మీ దాంట్లో అంతా ఫస్ట్ నుంచి కూడా గర్ల్స్ డామినేషన్ ఉండే ఈ బ్యాచ్లో వాస్తవానికి కూడా. ఇప్పుడు కూడా కొద్దిగా అదే కానీ వచ్చింది. ఎందుకంటే స్వప్న కానీ వీళ్ళు మన ప్రమీల మీరు తర్వాత వచ్చారు. వీళ్ళు 6th 7th నుంచి ఉంటే కదా పరిచయం మాకు. వీళ్ళు తర్వాత వచ్చారు, కొద్దిగా అంతా క్యాచ్ చేయలేండి. వీళ్ళు మాత్రం ఒక 5-6 మంది కృష్ణకుమార్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఉండే. బాయ్స్లో వీళ్ళు ఏం చేస్తుంటే ఎక్కువ నరసింహ, రాజు, మన రమేష్ వీళ్ళందరూ కూడా అందరికి పేర్లు బాగానే ఉంటుండే. ఎందుకంటే నేను బాయ్స్ అందరూ కూడా గేమ్స్ బాగా తీసుకెళ్తుంది.
మండల్ కానీ జోనల్ గేమ్స్ కానీ అమ్మాయిలను కూడా బాగా తిప్పలపడ్డ. కాకపోతే ఈ ఏరియాలో మనకు ఏంటి బస్ సౌకర్యం లేక మనకు చాలా ఇదవుతుండే, లేట్ అవుతుండే, భయం అవుతుండే. మళ్ళీ నేను అక్కడ శంషాబాద్ అక్కడ దూరం వెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టాలంటే టైం దొరకపో, అందుకే సరిగ్గా ఒక్కొక్కసారి కట్ చేస్తుంటుంది. మళ్ళీ సుధా మేడం కూడా ఉండే చాలా రోజులు మనకి ఫిజికల్ సైన్స్. కాబట్టి మీ స్టూడెంట్స్ కన్నా తెలుసు ఒక్కొక్క దాంట్లో ఉంటాం. ఆ టైంలో మనం షాబాద్ గేమ్స్లో మాత్రం మేము షాబాద్కు చాలా టఫ్ ఇచ్చినాం. అన్నింటిలో కూడా మనం ఫస్ట్ కబడ్డీలో ఫస్ట్ వచ్చే టైంలో కూడా వాళ్ళు కొట్లాడ చేసి డ్రా చేసారు మ్యాచ్. ఖోఖోలో కూడా మనం షాబాద్ను అడగొట్టినాం. అంటే 2-3 ఏళ్ళల్లో అంటే నేను కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి నేను కూడా చాలా మంచిగా ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటుండే, ఎండలనే ఉంటుండే. ఇది మొత్తం నల్లగా అయింది నాకు. తర్వాత మళ్ళా పోయిన తర్వాత కొద్దిగా సుఖం దొరికింది. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉండే. మరి టీచర్స్ కూడా అట్లే ఉండరు, మీరు కూడా అట్లే, అమ్మాయిలు కూడా పోటీ మీద ఆడుతుంది, బాయ్స్ కూడా అట్లే ఆడుతుంది, చదువులో కూడా అట్లే ఉండరు. కాబట్టి మంచి మాటలు చెప్పింది మీరు అందరు కూడా, వెల్ సెటిల్డ్. అదొకటి మాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి మేము చెప్పిన పిల్లలు ఇంత బాగుంటారని చెప్పి మాకు కూడా కొద్దిగా అరేది. అదేవిధంగా మరి బాయ్స్ ఇంకా చాలామంది వచ్చేది రాలేదు. మరి మనం ఫేర్వెల్ పార్టీ కూడా జోర్దార్ చేసినాం అప్పుడు ఆ టైంలో. మరి రమేష్ గారు, గణేష్ మంచిగా నాగిన్ డ్యాన్స్ చేసినారు, గుర్తున్నా సార్ మీకు? వాళ్ళిద్దరు నాగిన్ డ్యాన్స్ చేసారు మనకి ప్రోగ్రాంలో. మంచిగా చాలా బాగుండే, ఎంజాయ్ఫుల్, బాగానే. అమ్మాయిలు కూడా బాగానే క్లేవర్ ఉంటుంది. చంద్రవేలి గ్యాంగ్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ మద్దూరులో వస్తారు అమ్మాయిలు కూడా బాగా. కానీ స్టడీలో ఈ బాయ్స్లో కొద్దిగా తక్కువనే ఉంటాయి ఈ బ్యాచ్లో. ఎవరుంటే బాయ్స్ అంతా క్లేవర్గా అంత బాగా స్టడీలో. నువ్వు ఒకడు ఇంకా అంతా లేకుండే, కలిసి అమ్మాయిలు ఎక్కువండే. వీళ్ళు సప్న ప్రేమిలా వీళ్ళు కృష్ణకుమార్ వీళ్ళు ఎక్కువ బాగా ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఎక్కువ ఉంటుండే. వీళ్ళు తర్వాత అయినట్టు ఆ తర్వాత రికగ్నైజ్ అయిందా. కాబట్టి మరి మీరందరూ కూడా మరి ఇంత మంచి సమావేశాన్ని 2-3 రోజుల నుంచి ఫోన్లు చేస్తూ వీళ్ళంతా కూడా ఫాలో అప్ చేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు మీ అందరు కూడా మరి మా అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు చేస్తూ మీరందరూ కూడా జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఇది చేస్తున్నాం, మేము రిలేట్ చేస్తున్నాం అని చెప్తారు. కాబట్టి అదేవిధంగా చేస్తూ మీ పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ మరి నా రిటైర్మెంట్ కూడా నెక్స్ట్ జూన్ నాది. కాబట్టి మీరందరూ కూడా ఇదే నా ఆహ్వానంగా భావించి నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వస్తారని ఆశిస్తూ మరి చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి అందరి పేర్లు రావు. సుమలత కానీ, స్వప్న కానీ, కృష్ణకుమార్, పుష్పలత, ఇద్దరు సుమలత, ముగ్గురు సుమలత, ఇద్దరు ఉన్నట్టు. వేరే బ్యాచ్లో కూడా సుమలతలు ఎక్కువ ఉంటారు. కాబట్టి స్వప్న వీళ్ళందరూ కూడా మరి బాయ్స్ కూడా అందరూ కూడా మరి ఒకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదో అయిపోయింది కానీ సార్ ఇప్పటి వరకు అయితే యంగ్స్ డైనమిక్ లాగానే ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మాత్రం సేమ్ ఏజ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. సార్లు మరి చాలా ప్రతి ఒక్కరిని గమనించడం బాగా తెలుసు సార్కి. ఎవరైనా ఆడతారు ఏంటని చెప్పేసి షాపాల వరకు కూడా స్టేట్ వైజ్ మండల్ వైజ్ కదా సార్, స్టేట్ వైజ్. అప్పుడు నేను లేకుంటే జస్ట్ మేము పేపర్లో చూస్తున్నాను సార్. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నీలమ్మ మేడం గారు ఒకసారి మీ యొక్క అమూల్యమైన వాక్కులు, సందేశాలు కొంచెం అవన్నీ మాకు కూడా చెప్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం మేడం. ఆత్మీయ సమ్మేళనానికి 2004-2005 విద్యార్థులు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించినందుకు అభివందనాలు. అలాగే మీకు శుభాశీస్సులు. ఇంకా ఇలాంటి సన్మానాన్ని తీసుకుంటామా అని ఎప్పుడు కూడా అనుకోలేదు నేనైతే. కానీ ఈ యొక్క సన్మానానికి రమేష్, పుష్ప, సునీత ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలి టీచర్, రావాలి అని. నేను కొన్ని పరిస్థితుల కారణంగా వస్తానో రానో అని కూడా రమేష్ తోటి చెప్పిన. వర్షం ఇట్లనే ఉంటే రావడం ఇబ్బంది అవుతుందేమో అంటే, ఏం కాదు మేడం మీరు ఖచ్చితంగా రావాలి అని అన్నాను. ఇంకా పుష్పతో కూడా అదే చెప్పిన, సునీతతో కూడా అదే చెప్పిన. కానీ మనసు లాగుతుంది.
నా పిల్లలు నన్ను ఇంత ఆప్యాయంగా పలకరించి రండి అని ఆహ్వానించడం చాలా అరుదు, ఎవరట్లా విలువరు. కానీ నా పిల్లలు మమ్మల్ని రండి రండి అని అంటున్నారంటే ఎంత గొప్పైన విషయం అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా నా పిల్లలను నేను చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని పనులున్నా వాటిని వాళ్ళ వరకు వాళ్ళ సమయాన్ని కేటాయించి వాళ్ళకు అప్పచెప్పి మా బాబుని తీసుకొని ఇంత దూరం రావడం జరిగింది. ఇక పాఠశాల అనగానే మొదటి అపాయింట్మెంట్ నాకు హైదరాబాద్. నేను ఉద్యోగంలోకి రావడము 2002 హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులంతా నాకు ఫస్ట్ ఉద్యోగంలో చేరడమే ఫస్ట్. అందులో పాఠశాలకు వచ్చిన ఎక్కడ పని చేయలేదు. ఫస్ట్ ఇక్కడ మీతోటి నాకు పరిచయం, సబ్జెక్ట్ కానీ మీతో మాట్లాడేది కానీ అన్నీ హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నాను. ఇక అందులో మన గురువులు అనుకోవాలి ఇప్పుడు నేను. ఇక మన నరసింహాచారి సార్ గారు సపోర్ట్ చాలా చేసింది అక్కడ. ఎందుకంటే పిల్లలు మేడం, పిల్లలు ఏమన్నారు, మీరు ధైర్యంగా వెళ్ళండి, చెప్పండి క్లాస్లోకి, ఎందుకు భయపడుతున్నారు అని బాగా ఎంకరేజ్ చేసింది. తర్వాత కొంచెం నాకు లోపల భయం ఉన్నా కూడా నా పని చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలతోటి నేను మాట్లాడేటప్పుడు గాంభీరంగా ఉండాలి. ఆ గాంభీరతని నా పిల్లలకు నేను ఇచ్చేటువంటి ప్రోత్సాహం అనేటువంటిది బాగా నమ్ముతాను. ఇప్పటికి కూడా అలాగే నమ్ముతా. అదే ధైర్యంతో మీరు కూడా ఉండాలి. మన లోపల మనోభావాలలో ఎన్నో సమస్యలు ఉంటాయమ్మా. ఒక జీవితంలోకి వెళ్ళిపోయినాం మనం. కాబట్టి సమస్యలు అనేవి వానలాగా వాగులాగా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటికి భయపడద్దు మనం. ఎప్పుడైతే భయపడి వెనుకంజ వేస్తామని ఇంతకుముందు రమేష్ మాట్లాడింది కదా, ఎప్పుడు వెనుకంజు వెయ్యొద్దు, ముందుకే వెళ్ళాలి. వాగు వస్తుంది, వాగు వచ్చిందని ఇక్కడే ఆగితే అక్కడే ఉండిపోతాం. వాగు అది నీరు ఆగిపోదు, మనం దాన్ని దాటలేము. కానీ దాటడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నంతో ఉండండి మీరు. ఇంకా చాలా చాలా ఉన్నాయి మనసులో. కానీ ఇక్కడ అందరికీ కుటుంబ పరంగా కూడా ఇంతవరకు వచ్చిరంటే చాలా సంతోషం. వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించిండ్రు. ఇంకా వీళ్ళైతే నో ప్రాబ్లం, అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అర్థం చేసుకోగలుగుతారు, ఇంట్లో కూడా చెప్పగలుగుతారు. కానీ అమ్మాయిలం కదా, కొంచెం ఎంత ధైర్యంగా ఉన్నా కూడా కొన్నింటికి వెనుకం చేయాల్సి వస్తుంది. మేము ఈ స్థాయిలో ఉన్నా కూడా మా వెనుక ఉన్నటువంటి కుటుంబానికి కొంచెం బెండ్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్యలను సమస్య అని ఎప్పుడు అనుకోవద్దు, దాన్ని ముందుకే తీసుకెళ్ళాలి. ఈ చిన్న సమస్య నన్ను ఏం చేస్తుందిరా, అది అంతే కదా, నాకంటే ఎక్కువ నా సమస్య అనేటువంటిది ఒక భావన ఉండాలమ్మా. ఇప్పటికీ కాదు, ఇంకా ముందు ముందు అయినా కూడా. జీవితంలో మనిషికి కష్ట సుఖాలు సమాంతరంగా ఉంటాయి. ఆ కష్ట సుఖాలను కష్టం వచ్చినప్పుడు బాధపడుకుంటూ ఉండడం, సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషపడడం అనేది కాదు. మనిషికి రెండు సమానంగానే ఉంటాయి. కాబట్టి కష్టం వచ్చినా అలాగే ఉండాలి, సంతోషం వచ్చినా అలాగే ఉండాలి. మనలో ఉన్నటువంటి నిజాయితీకి మన ఎదుటివాడు గ్రహించాలి. మనకు మనం చెప్పుకోవడం కాదు, మనలో ఉన్న దాన్ని ఎదుటివాడు గ్రహించినట్టుగానే ఉండాలి మనము. ఇంకా మీరు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అక్కడెక్కడ ఎక్కడో చూసినట్టు గుర్తుంది. కొన్ని ఫేసులు మాత్రమే నాకు బాగా ఫీడ్ అయిపోయింది. కొందరు అంతంత లేకని జస్ట్ అట్లా చూస్తే కొన్ని మళ్ళీ వెనకకి వెళ్ళి ముందుకు రావాలి కదా. అందుకే ఒకసారి వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా కొంతమందిని అడిగినట్టు గుర్తు. ఇంకా మీ యొక్క జీవితంలో ఇంకా పై స్థాయికి ఎదగాలని, ఉన్న దగ్గర ఉండకుండా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు అనేటువంటి భావన మాకు వెన్నంటే తట్టేటట్టుగా గుర్తుండిపోయేటట్టుగా ఈరోజు చూయించింది. మీరు ఇచ్చినటువంటి ఆత్మీయత, మీరు పంచినటువంటి ప్రేమ, అభిమానం, ఇవి ఎప్పటికీ తరిగిపోనటువంటివి. ఇప్పుడు మా పిల్లలకు కూడా చెప్పుకుంటాం, అరే మనము
హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు ఇట్లా పిలిచిరు, అట్లా పిలిచిరు, ఇది చేసిరు. ఇప్పటికీ కూడా ప్రజెంట్గా పని చేస్తున్నటువంటి పాఠశాలలో కూడా గొప్పగా చెప్పుకుంటా నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఏర్పడినటువంటి స్నేహబంధం అనుకోవచ్చు, ఒక ఆత్మీయత, అభిమానం అనుకోవచ్చు, ఒక తల్లి కొడుకులకు కూతుర్లకు ఉన్నటువంటి బంధం అనుకోవచ్చు. అలా ఏర్పడిపోయింది హైదరాబాద్. 2002 నుంచి 2009 వరకు నేను హైదరాబాద్లోనే వర్క్ చేసిన కాబట్టి 7 years. కాబట్టి ఆ బంధాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోనిక లేదు. మీరు ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా పలకరిస్తా. ఒకవేళ మీరు మర్చిపోయి గుర్తుపట్టకపోతే కనీసం దగ్గరికి వచ్చి మేడం నేను పలాని బ్యాచ్ పలాని కథ అంటే ఆటోమేటిక్గా గుర్తుపడతాం, పలకరిస్తాం, మాట్లాడతాం. దానికి ఏమీ లోటు ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ఒక చిన్న 2 లైన్లు పాట పాడాలనుకుంటున్నాను. అంటే అందరికీ తెలిసిన విషయాలే, అంటే అందరికీ వస్తుంది, రాదని కాదు. నా సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తపరచుకుంటున్నాను. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. ధన్యవాదాలు. ఒకటే జీవితం, స్నేహాలే ఓ వరం. కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే. కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సత్తడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే. వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగే నా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో. నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే. ఇదే ఇదే వరం. ఇదే ఇదే ఇదే
అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా, తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా, చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా, నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల, స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా, స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదరా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు విరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా, గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా, నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తు
గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం.